ఏపీ పాలిసెట్ 2024 సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయిపోయినాయి. అదేవిధంగా రిజల్ట్స్ కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్కి వచ్చేసి డౌట్ అయితే ఉండడం జరిగింది. మరి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ యొక్క వెబ్ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలి అని కూడా కంప్లీట్గా ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీకు సీట్ వచ్చేంత వరకు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగానే గైడెన్స్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓన్లీ ఫర్ ద అప్లికేషన్ రిజల్ట్స్ మాత్రంకే. నెక్స్ట్ ఇంకోటి మనకు ఉంటుందన్నమాట, వెబ్సైట్ వచ్చేసి అందులో వచ్చేసి యొక్క కౌన్సిలింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా ఎన్వెక్ట్ చూడండి. మనం చూసుకున్నట్లయితే ఇదే ఏపీ పాలిసెట్ 2024 సంబంధించిన యొక్క కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట. ఇందులోనే మనకు స్టెప్ బై స్టెప్ అయితే నోటిఫికేషన్ ఇస్తూ ఉంటారు. వెబ్ ఆప్షన్ ఎప్పుడు ఇచ్చుకోవాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎన్ని స్టెప్స్ ఫాలో కావాలి కౌన్సిలింగ్ ప్రాసెస్లో కంప్లీట్ మీకు చూపించబోతా ఉన్నాను. సీట్ వచ్చేంత వరకు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రాసెస్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, 10th మెమో కావచ్చు, మీ యొక్క డాక్యుమెంట్స్ కూడా మీరు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్తో పాటు ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క లాగిన్ ఐడి అంతా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్లోకి లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ర్యాంక్ ఎంత వచ్చింది, ఇక్కడ ఎన్ని కళ్ళకి మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చుకుంటారో వెబ్ ఆప్షన్ ఇచ్చుకున్న తర్వాత మీ ఇక్కడ ఈ యొక్క వెబ్ ఆప్షన్ సేవ్ చేసుకుని ప్రింట్ అయితే తీసుకోవాలి. తర్వాత మీకు ఒక వెబ్ ఆప్షన్ ఇచ్చిన 10 to 15 డేస్లో మీకు ఎక్కడ కాలేజ్ సీటు వచ్చింది, ఏడ సీటు వచ్చింది, ఫీజు ఎంత, అదంతా ఉంటుందన్నమాట. యొక్క అలాట్మెంట్ ఆర్డర్ రాగానే మీరు పేమెంట్ కూడా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ కట్టాలి. మీ కాలేజ్ ఫీజు కట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే ప్రింట్ అలాట్మెంట్ తీసుకొని కూడా మీ కాలేజ్లో వెళ్ళైతే రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు సర్టిఫికేట్తో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు పేమెంట్ కట్టిన తర్వాత కూడా మీరు ఇక్కడ మీకు కాలేజ్ నచ్చకపోతే మీరు అయితే వేరే కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఈ విధంగా మనకు 3 ఫేజెస్ అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగానే ప్రాసెస్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగానే మీకు స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ వీడియో అయితే వస్తూ ఉంటాయి. ఏపీ పాలిసెట్ 2024 సంబంధించి మీకు సీట్ వచ్చేంత వరకు అందరూ కూడా మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.